సో ఇన్సూరెన్స్ మటుకు తప్పకుండా కట్టుకుంటారు పాపం మీరు. మెడికల్ ఇన్సూరెన్స్, నాట్ లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్, ఎల్ఐసి అవి వేరే విషయం. బట్ మెడికల్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే మీకు ఫ్యామిలీకి ఎంతో అక్కడికి వస్తుంది. మీరు రేపు ఎక్కడి నుంచి అప్పులు తెచ్చి పెట్టాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు కరెక్ట్ గా స్టాటిస్టిక్స్ తెలీదు, 10 to 20% పీపుల్ హెల్త్ కేర్ కాస్టులు తట్టుకోలేక పావర్టీ కిందకి వెళ్ళిపోతారంట ఇండియాలో. ఉన్నాయి అమ్ముకోవాల్సి వస్తుంది. అవి ఎందుకని? కాబట్టి మంచి హెల్త్ కేర్, మంచి రిజల్ట్స్ వచ్చే ట్రీట్మెంట్స్ అన్ని కాస్ట్లీ. ఇప్పుడు ఒక స్టెంట్ వేయాలన్నా, ఒకటి చేయాలన్నా లక్షల్లో ఉంటాయి. మెడికల్ ఇన్ఫ్లేషన్ లక్షల్లో ఉంటాయి. పాత రోజులలాగా చిన్నది, ఈవెన్ జ్వరానికి వెళ్తే ₹1,00,000 అంటారు. బట్ జ్వరం అంటే పాత రోజులలాగా సింపుల్ వైరల్ ఫీవర్ కాదు. ఇట్ కెన్ బి డెంగ్యూ, ఇట్ కెన్ బి సంథింగ్ ఎల్స్. ప్లేట్లెట్ పడిపోతే ప్రాణ ప్రమాదం. అవన్నీ బ్లడ్ టెస్ట్లు చేయాలి. కాబట్టి ట్రీట్మెంట్ కాస్ట్లీ అయిపోయింది. అలాంటప్పుడు మనల్ని రక్షించేది ఇన్సూరెన్స్. సో అది తప్పనిసరి, ప్రతి వాళ్ళు చేసుకోవాలి. శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరూ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి February 1, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే, కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత మంత్రిత్వ శాఖ వాళ్ళు కువైట్లో నివాస మరియు కార్మిక చట్టాలని పక్కాగా అమలు చేయడానికి సంబంధించి కువైట్ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు కువైట్లోని పలు గవర్నరేట్లో వెళ్ళి నిర్వహించినటువంటి తనిఖీల్లో భాగంగా చాలామందిని అదుపులో తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఒక్క జనవరి నెలలోనే సుమారుగా 3,500 మందిని దేశ బహిష్కరణ చేసినట్లు తెలియజేస్తున్నారు. ఈ 3,500 మందిలో వీసా గడువు ముగిసిన వాళ్ళు ఉన్నారు, అలాగే నివాస మరియు కార్మిక చట్టాలని ఉల్లంఘించిన వాళ్ళు ఉన్నారు. సో వీరందరినీ కూడా దేశ బహిష్కరణ చేశారు. సో ఈ విధంగా అన్ని గవర్నరేట్లోనూ తనిఖీలు ఎదురుగా ముమ్మరంగా కొనసాగుతాయి. ఎవరైతే కువైట్లో నివాస చట్టాలను కానీ కార్మిక చట్టాలను కానీ ఉల్లంఘించుంటారో అలాంటి వారిని అదుపులో తీసుకొని దేశ బహిష్కరణ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే ఎవరైతే కువైట్కి విజిట్ వీసా కానీ, టూరిస్ట్ వీసా పైన వచ్చి కానీ, లేదంటే మామూలు వీసా పైన వచ్చి కానీ వాళ్ళు వీసా గడువు ముగిసినా సరే కువైట్లో ఎవరైతే ఉంటారో అలాంటి వారిపైన కూడా చర్యలు అయితే తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే ఒక దగ్గర అకౌంట్ ఇంకో దగ్గర పనిచేసే వాళ్ళు కావచ్చు, ఇంట్లో నుండి పారిపోయిన వాళ్ళు కావచ్చు, ఇలా ఎవరైనా సరే ఉంటే వారిపైన ఈ విధంగా చర్యలు అయితే తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. కాబట్టి కువైట్లో ఎవరైనా సరే ఈ విధంగా ఉంటే కనుక తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. వీలంత వరకు మీ అకౌంట్లు తొందరగా రెన్యువల్ చేసుకోవడానికి చూసుకోండి. లేదంటే మీరు దానికి తగినటువంటి మిగతా మార్గాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా వాటిని పరిష్కరించుకోవడానికి అయితే ట్రై చేయండి. లేదంటే మాత్రం ఈ విధంగా తనిఖీల్లో పట్టుబడితే దేశ బహిష్కరణ చేస్తారు. దేశ బహిష్కరణ అంటే మీకు ఎంత తెలుసు కదా, ఫింగర్స్ వేసి ఇంటికి పంపించడం జరుగుతుంది. దాని తర్వాత మనం కువైట్కి రావడానికి అయితే అవకాశాలు ఉండవు. కువైట్ గవర్నమెంట్ చాలా రోజులకు ఒక హెచ్చరిక అయితే చేస్తుంది. కువైట్లోని నివాస ప్రాంతాలకు దగ్గరలో బ్యాచిలర్స్ కానీ లేదంటే కార్మికులు కానీ ఉండడానికి కుదరదు. అలా ఎవరైనా ఉంటే కనుక వారిపైన చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే వారికి ఎవరైతే అద్దెకి ఇస్తారో వారిపైన కూడా చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇప్పుడు దాన్ని మరింత కఠినతరం అయితే చేసింది. దీనికి గల కారణం ఏంటంటే, కువైట్లోని రౌదా ప్రాంతంలో ఒక బిల్డింగ్లో మంటలు చెలరేగాయి. వాటిని అదుపు చేయడానికి వెళ్ళినటువంటి ఫైర్ సిబ్బంది ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి కంగుతున్నారు. సో వాళ్ళు తెలియజేసినటువంటి సమాచారం ఏమిటంటే, వీళ్ళు ఆ బిల్డింగ్లో మంటలను అదుపు చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ సుమారుగా 50 మంది కార్మికులను వాళ్ళు గుర్తించారు. 50 మంది అక్కడ రెంట్కి అయితే ఇచ్చినారట ఆ బిల్డింగ్లో. అది యాక్చువల్లీ మామూలు రెసిడెన్షియల్ అది బిల్డింగ్, మామూలు నివాస కువైట్ వాళ్ళు నివసించేటువంటి ఇల్లు అది. సో దాన్ని రెంట్కి ఇచ్చినారు. అందులో 50 మంది అయితే ఉన్నారంట. సో అక్కడ మంటలు చెలరేగాయి, పూర్తిగా అది కాలిపోయింది. దానికి సంబంధించిన వీడియో కూడా మీకు బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుంది, ఒకసారి మీరు చూడొచ్చు. సో దాని తర్వాత గవర్నమెంట్ ఇది నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో మరింత కఠినంగా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడైనా సరే కువైట్ వాళ్ళు నివసిస్తున్నటువంటి నివాస ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటి దగ్గరలో ఎవరైనా బ్యాచిలర్స్ కానీ లేదంటే కార్మికులు కానీ ఉంటే వాటిని ఖాళీ చేయించడం జరుగుతుంది. అలాగే వారిపైన చర్యలు తీసుకోబడుతుంది. ఎవరైతే రెంట్కి ఇచ్చింటారో అంటే వాళ్ళు ఎవరైతే రెంట్కి ఇచ్చింటారో వాళ్ళపైన, అలాగే ఎవరైతే ఆ బిల్డింగ్స్ని రెంట్కి తీసుకొని ఉంటారో వారిపైన కూడా చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అదే పరిస్థితి ఇక్కడ రౌదాలో ఏదైతే 50 మంది కార్మికులు ఉన్నారో ఒక బిల్డింగ్లో, దాన్ని రెంట్కి ఇచ్చినటువంటి యజమాని అలాగే దాన్ని రెంట్కి తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా అదుపులో తీసుకొని చట్టపరమైన చర్యల కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు. సో అదేవిధంగా కువైట్లో ఎక్కడైనా సరే నివాస ప్రాంతాలు కనుక ఈ విధంగా ఉంటే సమాచారం కూడా మాకు అందించండి అని చెప్పేసి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు అయితే కోరుతున్నారు. సో కువైట్లో బ్యాచిలర్స్గా ఎవరైతే ఉంటారో అలాంటి వారు నివాస ప్రాంతాల దగ్గరలో మాత్రం ఉండకండి. సపరేట్గా ఏవైతే బ్యాచిలర్స్ నివసించడానికి బిల్డింగ్స్ ఉంటాయో అలాంటి చోట్ల ఉంటే మీకు సేఫ్టీ. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఉండవు. నివాస ప్రాంతాలు ఉంటే ఏ క్షణంలో ఎప్పుడైనా సరే వచ్చి వాళ్ళు ఖాళీ చేయమని చెప్పొచ్చు, లేదంటే చర్యలు కూడా తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానికి తగ్గట్టు ముందస్తుగా జాగ్రత్తగా మీరు బ్యాచిలర్స్ నివసించడానికి అనుకునే ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ మాత్రమే బిల్డింగ్స్లో మీరు రెంట్కి ఉంటే మంచిదని చెప్పేసి నా యొక్క సలహా.
సాల్మియా ప్రాంతంలోని పోలీస్ స్టేషన్లో కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు ఒక కంప్లైంట్ ఇచ్చాడు. తన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం అని చెప్పేసి 20 టన్నుల ఐరన్ మరియు సిమెంట్ కొనుగోలు కోసం అని చెప్పేసి ఒక అరబ్ ప్రవాసీయుడికి సుమారుగా 3060 కువైటీ దినార్లు అనేటువంటిది అడ్వాన్స్గా ఇచ్చినట్లు ఆయన తెలియజేశాడు. అయితే ఆయన అడ్వాన్స్ ఇచ్చినటువంటి కొంత సమయం తర్వాత వివరాలు తెలియజేయడం కోసం చెప్పేసి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. సో దాంతో అనుమానం వచ్చినట్టు ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే అప్పటికే అతను దేశం విడిచి పారిపోయినట్లు భద్రతా అధికారులు ఇతనుగా గుర్తించారు. దాని తర్వాత ఇతను రికార్డులు పరిశీలించినప్పుడు గతంలో ఆల్రెడీ ఈ వ్యక్తి పైన కువైట్లోని ఫిర్దోస్ మరియు ఉమ్మలైమాన్ ఈ ప్రాంతాల్లో కూడా సేమ్ ఇలాంటి కేసులు నమోదయ్యాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే అప్పుడు ఇతని పైన ట్రావెల్ బ్యాన్ అనేది పెట్టలేదంట. సో దాంతో అతను ఈజీగా దేశం విడిచి వెళ్ళిపోవడానికి అయితే ఇంకా అవకాశం కుదిరిందని చెప్పేసి అంటున్నారు. సో అతను ప్రస్తుతానికి బ్లాక్ లిస్ట్లో పెట్టాం, నెక్స్ట్ ఆయన మళ్ళీ కువైట్లోకి ఎంట్రీ అయితే కనుక మేము అదుపులో తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఆయనకి హామీ ఇతనికి ఇచ్చారు. అయితే వీళ్ళు అనుకున్నటువంటి దాని ప్రకారమే ఆయన మళ్ళీ కువైట్కి రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. సో ఎయిర్పోర్ట్కి రాగానే ఎయిర్పోర్ట్లో ఆయన్ని అదుపులో తీసుకున్నట్లు తాజా సమాచారం. సో ఎట్టకేళ్ళకి పట్టుబడ్డాడు. సో గతంలో కూడా ఇలాంటి మోసాలు చేసి వెళ్ళడం జరిగింది, మళ్ళీ రావడం జరిగింది. అయితే అప్పుడు ట్రావెల్ బ్యాన్ లేదు, అలాగే బ్లాక్ లిస్ట్లో లేడు కాబట్టి ఆయన ఆగడాలు అయితే సాగే. అయితే ఈసారి బ్లాక్ లిస్ట్లో పెట్టడం వల్ల కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లకి వచ్చి రాగానే అక్కడే భద్రతా అధికారులు అతన్ని అదుపులో తీసుకున్నారు. కువైట్లో చాలా కాలంగా ఈ లాటరీలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి నిషేధం అయితే ఉంది, ఆపేసిన తాత్కాలికంగా. ఏదైతే కువైట్లో రఫేల్ కుంభకోణం జరిగిందో దాని తర్వాత ఈ బ్యాంకింగ్ సెక్టార్లు కానీ మిగతా వాటికి కానీ ఈ లాటరీలు తీసేటువంటి విధానాన్ని అయితే ఆపేయడం జరిగినది. అయితే ప్రస్తుతానికి గవర్నెన్స్ అప్డేట్ ద్వారా ఈ బ్యాంకింగ్ లాటరీ డ్రాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి అప్డేట్ని అతనికి ఇవ్వడం జరిగింది. వాటికి లైసెన్స్ అయితే మంజూరు చేస్తున్నారు. అయితే వాళ్ళు తప్పనిసరిగా ముందస్తుగా కువైట్కి సంబంధించినటువంటి సెంట్రల్ బ్యాంక్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతి తీసుకున్న తర్వాత వాళ్ళు ఆ బ్యాంకులో వాళ్ళు లాటరీని అయితే నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆ బ్యాంకులో ఎవరైతే కొత్తగా అకౌంట్లు ఓపెన్ చేసే వాళ్ళు ఉంటారో, లేదంటే వాళ్ళు కొన్ని ఆఫర్లు అయితే ప్రకటిస్తూ ఉంటారు, అందులో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు ప్రైజ్లు ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా లాటరీలు నిర్వహించడానికి అనుమతి అయితే ఇచ్చారు ప్రస్తుతానికి. సో బ్యాంకులు ముందస్తుగా లైసెన్స్ అనేది తీసుకొని సెంట్రల్ బ్యాంక్ నుంచి వాళ్ళ డ్రాలు నిర్వహించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అయితే బ్యాంకేతర ఏవైతే ఉంటాయో అలాంటి వాళ్ళు ఇలా విధంగా లాటరీలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందా అంటే దానిపైన ప్రస్తుతానికి అయితే సమీక్షిస్తున్నారు. సో అది ఇంకా అమలు కాలేదు. వాళ్ళకు మాత్రం బ్యాంకింగ్లకు మాత్రం ప్రస్తుతానికి అనుమతి ఇచ్చారు. బ్యాంకేతర అంటే మిగతా వాటి ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఈ లాటరీలు నిర్వహించుకోవడానికి ఇంకా అనుమతి లేదు. త్వరలోనే దీనికి కూడా ఒక అప్డేట్ అయితే రావడానికి అవకాశం అయితే ఉంది. సో కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ సమాచారాన్ని తెలియజేశారు. సో ఏదైనప్పటికీ బ్యాంక్ సెక్టార్ మాత్రం ప్రస్తుతానికి లాటరీలు నిర్వహించుకోవడానికి అనుమతి అయితే వాళ్ళకి వచ్చింది. కువైట్లో ఫిబ్రవరి నెల అనగా మనందరికీ తెలుసు కదా, హలా ఫిబ్రవరి అంటే లిబరేషన్ డే మరియు నేషనల్ డే, ఈ రెండు కూడా ఈ నెలలోనే నిర్వహించుకోవడం జరుగుతుంది. సో ఆ సందర్భంగా కువైట్లో ఇవాళ జాతీయ జెండా ఎగురవేత కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సో బయాన్ ప్యాలెస్లో ఈ కార్యక్రమానికి కువైట్కి సంబంధించినటువంటి అమీరైనటువంటి షేక్ మిషా అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబా గారు హాజరయ్యారు. దానికి సంబంధించిన వీడియో కూడా మీకు నేను ప్లే చేస్తాను, ఒకసారి చూడొచ్చు. కువైట్లో ఈ నెలలో 65వ నేషనల్ డే మరియు 35వ లిబరేషన్ డే, అంటే జాతీయ దినోత్సవం 65వది, అలాగే లిబరేషన్ డే వచ్చి అంటే విమోచన దినోత్సవం వచ్చి 35వది జరుపుకోవడం జరుగుతుంది. 1961లో ఈ నేషనల్ డే అనేటువంటిది ప్రారంభించారు, అంటే అప్పుడు స్వాతంత్రం రావడం జరిగింది. దాని తర్వాత 1990లో విమోచన దినోత్సవం, అంటే ఇరాక్ నుంచి మరోసారి వీళ్ళు కువైట్ అయితే అమెరికా యొక్క సైనికుల సహకారంతో మళ్ళీ తిరిగి స్వాతంత్రం పొందినట్టు అయింది. సో దానివల్ల విమోచన దినోత్సవం అనేటువంటిది జరుపుకోవడం జరుగుతుంది. సో నేషనల్ డే మరియు లిబరేషన్ డే ఆ రెండు కూడా ఈ నెలలో జరుపుకోవడం జరుగుతుంది. సో ఏదైనప్పటికీ కువైట్లోని అన్ని గవర్నరేట్లో ఇవాళ ఈ నేషనల్ డేకి సంబంధించినటువంటి కార్యక్రమాలకు గుర్తుగా ఇవాళ జాతీయ జెండాను అయితే ఎగురవేయడం జరిగింది. సో ఇవాళ నుంచి ఈ నేషనల్ డే మరియు లిబరేషన్ డేకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కువైట్ వ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మనలో చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, కువైట్లో ఎవరైతే స్పాన్సర్స్ ఉంటారో, అంటే తన ఫ్యామిలీకి స్పాన్సర్షిప్ ఇచ్చినటువంటి ప్రవాసీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక ఒకవేళ చనిపోయినా, లేదంటే విదేశాల్లో ఉండగా వారి యొక్క అకామా ఎక్స్పైరీ అయినా, లేదంటే వాళ్ళు జైల్లో ఉన్నా వారిపైన డిపెండ్ అయినటువంటి మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి అనే దాని గురించి కొన్ని సందేహాలు అయితే ఉంటాయి. సో వాటికి సంబంధించి ఒక 2-3 ఆన్సర్స్ అయితే మనం చూద్దాం. ఒకవేళ స్పాన్సర్ కువైట్లో ఉండి అతను కనుక ప్రాణాలు కోల్పోయినట్లయితే అప్పుడు ఆయన పైన ఆధారపడి ఉన్నటువంటి డిపెండెంట్స్లో భార్య, పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి జనరల్గా అకామా అనేటువంటిది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. కాకపోతే భార్య కనుక
కేవలం డిపెండెంట్ కాకుండా ఆవిడ కనుక ఉద్యోగం చేస్తున్నా లేదంటే ఉద్యోగం పొందిన ఆవిడ పిల్లలకి స్పాన్సర్షిప్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే మాత్రం వాళ్ళకి సంబంధించిన క్యాన్సిల్ అవుతే వాళ్ళు దేశం విడిచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అలాగే సేమ్ ప్రాసెస్, అతను ఒకవేళ జైల్లో ఉంటే కూడా సేమ్ ఇదే ప్రాసెస్. అతను ఆ జైల్లో కనుక ఉన్నట్లయితే భార్య ఎవరైతే ఉంటారో ఆవిడకి కనుక ఉద్యోగం పొందినా లేదంటే ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఉన్నా ఆవిడ పిల్లలకి స్పాన్సర్షిప్ ఇచ్చి ఇక్కడ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక వెసులుబాటు అయితే ఇవ్వడం జరిగింది. సో అతను చనిపోయినా లేదంటే అతను జైల్లో ఉన్నా సరే పిల్లల చదువు కోసం తాత్కాలికంగా వారి బహిష్కరణ ఉన్నది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అంటే హోల్డ్లో ఉంచుతారనమాట. వాళ్ళ పిల్లల చదువు పూర్తయినంత వరకు వాళ్ళు ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆయన విదేశాల్లో ఉన్నప్పుడు ఆయన యొక్క అకామా ఎక్స్పైరీ అయితే ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కూడా అది క్యాన్సిల్ అవుతుంది. వాళ్ళు వీళ్ళ యొక్క అకామా మిగిసే లోపు వాళ్ళు కంపల్సరీగా దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ కూడా సేమ్ నిబంధన. ఆవిడ కనుక ఒకవేళ ఉద్యోగం చేస్తున్నా లేదంటే ఉద్యోగం పొందినా సరే ఆవిడ ఇక్కడ వాళ్ళకి పిల్లలకి స్పాన్సర్షిప్ ఇచ్చి ఆవిడ ఇక్కడ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా వెసులుబాటు అయితే ఉంటుంది వాళ్ళకి. సో ఏదైనప్పటికీ భర్త చనిపోయినా లేదంటే జైల్లో ఉన్నా విదేశాల్లో ఉన్నప్పుడు అకామా ఆయనకి ఎక్స్పైర్ అయినా సరే ఆయనపైన ఆధారపడి ఎవరైతే ఇక్కడ అకామాలు పొందింటారో వాళ్ళు ఇక్కడ వాళ్ళకి ఉద్యోగం అలాంటిది లేకపోతే ఆటోమేటిక్గా వాళ్ళకి క్యాన్సిల్ అవుతుంది, దేశం విడిచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. లేదా ఆవిడ ఉద్యోగంగా చేస్తున్నట్లయితే ఆవిడకి అన్ని అర్హతలు కనుక ఉన్నట్లయితే ఆవిడ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి కనుక ఆవిడ కన్సల్ట్ అయినట్లయితే ఆవిడకి అకామా పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ కన్ఫామ్ కాదు. మళ్ళీ ఆవిడ అక్కడికి వెళ్ళి ఈవిడ రిక్వెస్ట్ చేసుకుంటే అకామా ఈవిడికి పొందడానికి ఈవిడ స్పాన్సర్షిప్ అయిన పిల్లలు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే పిల్లల చదువు పూర్తయ్యేంత వరకు కూడా ఒక్కోసారి ఈవిడ ఉద్యోగం లేకపోయినా సరే పిల్లల చదువు పూర్తయ్యేంత వరకు పిల్లల్ని ఇక్కడ ఉంచడానికి కూడా అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇవన్నీ కూడా 100% కన్ఫామ్ అని కాదు. వాళ్ళు వెళ్ళి గవర్నరేట్కి వెళ్ళి వీళ్ళు వేరే యొక్క ప్రాబ్లమ్స్ కనుక వాళ్ళు తెలియజేసినట్లయితే వాళ్ళు దీనిపైన నిర్ణయం అయినటువంటిది తీసుకోవడం జరుగుతుంది. కువైట్కి సంబంధించినటువంటి అమీర్ అయినటువంటి షేక్ మిషా అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబా గారు కువైట్కి సంబంధించినటువంటి క్యాబినెట్ మంత్రులకు సంబంధించినటువంటి కొత్త జాబితాను విడుదల చేయడం జరిగింది. సో ఆ మంత్రులకు సంబంధించిన జాబితాని మీకు నేను డిస్ప్లే అయితే చూపిస్తాను. వీళ్ళు కొత్తగా నియమితులైనటువంటి క్యాబినెట్ మంత్రులు. కువైట్లో ఇవాళ ఉదయం పొగమంచు తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దృశ్యమానత చాలా వరకు తగ్గిపోయిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. 100 మీటర్ల కన్నా తక్కువగానే ఉంది. సో ఇవాళ ఉదయం చాలామంది వాహనదారులు ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. మన భారతదేశంలో ఇవాళ 2026, 2027కి సంబంధించినటువంటి ఆర్థిక బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. మన కేంద్ర ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఈ సంవత్సరానికి గాను సుమారుగా 53,47,315 కోట్ల రూపాయలైనటువంటిది బడ్జెట్ కింద ప్రకటించడం జరిగింది. అందులో ఈసారి వ్యవసాయం మరియు దానికి అనుసంధానమైనటువంటి మిగతా రంగాలు ఏవైతే ఉంటే వాటికి కూడా గత సంవత్సరంతో పోల్చుకుంటే బడ్జెట్ అనేది కొద్దిగా పెంచడం జరిగింది. వాటికి కేటాయించిన నిధులు అనేటువంటిది పెంచడం జరిగింది. సో ఏదైనప్పటికీ భారీగా ఈ సంవత్సరం బడ్జెట్ ఏదైనా ప్రకటించారు. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ ఆదివారం అయినా సరే ఇవాళ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇవాళ బడ్జెట్లో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు అలాగే ఈ షేర్ మార్కెట్స్ పైన తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల కారణంగా మార్కెట్ ఒక్కసారిగా కుదేలయ్యింది. సో చాలా వరకు నష్టాలు చవి చూసిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. ఆయనకి డ్రైవర్ పని కావాలని చెప్పేసి అంటున్నారు. కువైట్ వాళ్ళ ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే డ్రైవర్ వేకెన్సీ అనుకుంటే చెప్పండి, నేను పని చేసుకుంటానని చెప్పేసి అంటున్నారు. ఆయన ఖాదీ వీసా కలిగి ఉన్నారు. సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే డ్రైవర్ వేకెన్సీ అనుకున్నట్లయితే మీకు నేను డిస్ప్లే లైన్కి సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. ఇవాళ షేక్ ఇషు అనేటువంటి అమ్మాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా సరే మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే నిన్నటికి వాటికి పెద్దగా తేడా అయితే లేదండి. ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 299 రూపాయల 50 పైసలుగా ఉంది. అదే బంగారం విషయానికి వచ్చినట్టయితే బంగారం ధరలో కూడా పెద్దగా మార్పు అయితే లేదు. మాలియాలో ఉన్నటువంటి సూకల్వతియాలో ఉన్న షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 44 దినార్ల 593 పైసలుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 48 దినార్ల 629 పైసలుగా ఉంది. సో బంగారం ధర కూడా నిన్నటికి వాళ్ళకి పెద్దగా మార్పు అయితే లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం కొడుతున్నారు, బాగా తగ్గిపోయి పడిపోయి ఇంక లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ ఇది మొన్న నైట్ నుంచి ఇదే పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది.
మరి ఎందుకు తెలియజేస్తున్నారో సోషల్ మీడియాలో మనకు తెలియదు కానీ సో మీరు చూస్తున్నారు. సో మొన్న నైట్ ఏదైతే ధర ఉండిందో నిన్న అదే ఉంది, ఇవాళ కూడా అదే ఉంది. బంగారం ధర కానీ అలాగే మిగతావి కూడా. వెండి ధర కూడా నిన్నటికే మనకి 3,20,000 ఉంది, ఇవాళ కూడా అదే ఉంది. కానీ ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ అని చెప్పేసి కొన్ని సోషల్ మీడియాలో ఇంకా తగ్గింది, పడిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. మరి అది మీరే ఆలోచించాలి. సో నిజం ఏంటంటే బంగారం ధర నిన్న ఏదైతే ధర ఉందో ఇవాళ అదే ఉంది, వెండి ధర కూడా నిన్న ఏదైతే ఉందో ఇవాళ కూడా అదే ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.